మునుగోడులో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ టెండర్లలో పోటీ చేయాలి. ఇంకోటి ఏ మండలంలో ఆ మండలనే టెండర్ వేయాలని చెప్పిండు. పక్క మండలానికి పోయి వేయద్దని చెప్పిండు. అయితే ఇప్పుడు నాకు మంచి విచిత్రమైన ఆలోచన వచ్చింది. మరి నగరకల్లో పుట్టిన వాళ్ళు నగరకల్లే నామినేషన్ వేయాలి, మునుగోడుకు రావద్దు. నగరకల్లో పుట్టిన వాళ్ళు నల్లగొండ పోవద్దు, నగరకల్లనే బతకాలి. ఎక్కడ బతుకోడు అక్కడనే బతకాలన్నప్పుడు మరి మా రాజన్న గారు వాస్తవానికి నా స్థానికులు కాదు, స్థానికేతాడు. ఇప్పుడు ఏ మండలంలో పుట్టినాడు ఆన్నే టెండర్ వేయాలి, ఆన్నే సంపాదించుకోవాలి, ఆన్నే బతకాలి కదా వైన్స్ ఆపరేషన్లో. మరి ఈయన గారు ఈయన టెండర్ వేసానికి అర్హత లేనప్పుడు ఈయన గారికి ఎమ్మెల్యే పోటీ చేసాం కూడా అర్హత లేదు. ఎందుకంటే ఇక మా నియోజకవర్గం కాదు. ఇప్పుడు నాకున్నది అర్హత, మేము పుట్టింది మా తాతలు మా ముత్తాతలు అంతా మునుగోడులోనే పుట్టిరు, మునుగోడులోనే పెరిగిరు. మరి ఈయన బ్రాహ్మణ వెళ్ళిన మనిషి ఆడికి పారిపోవాలి. అసవంటి పద్ధతులు అట్లా పనికిరావు. ఇప్పుడు ఈయన ఎలక్షన్లప్పుడు మందు వచ్చేటప్పుడు 4 గంటల నుంచి 8 గంటల దాకా పనికిరాదు. ఈయనే డిసిషన్లు తీసుకొచ్చి మందు సప్లై చేసి ఓట్లు వేసుకుంటాడు. ఈయనే పైసలు వంచి ఎలక్షన్లు గెలుస్తాడు, మళ్ళీ పైసలు వంచొద్దు అంటాడు. ఈయన గారే స్థానికేతడు అయితే ఈయన గారే ఏ నుంచో వచ్చి బతుకొస్తాడు. వలసవాది లెక్క మా కాడికి మాకు వచ్చి నిధులు చెప్తాడు. ఇట్లే ఉంటాయి మా సారి.